హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం చేసేది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ నుంచి ఎక్సర్సైజ్ నెంబర్ 4.2లో 6th క్వశ్చన్ అయితే చేస్తున్నాము. ప్లేస్ ఏ అండ్ బి ఆర్ 100 కిలోమీటర్స్ అపార్ట్ ఆన్ ఏ హైవే. ఒక హైవే ఉంది, ఆ హైవేలో ఏ అనే ప్లేస్ బి అనే ప్లేస్ రెండు ప్లేస్లు ఉన్నాయి. వాటి మధ్య డిస్టెన్స్ అనేది 100 కిలోమీటర్స్ ఉంది. అయితే వన్ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ అండ్ అనదర్ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ బి. అయితే ఏ దగ్గర నుంచి ఒక కార్ స్టార్ట్ అయింది, బి దగ్గర నుంచి ఒక కార్ స్టార్ట్ అయింది. లైక్ నువ్వు మీ ఫ్రెండ్ ఉన్నారనుకోండి, చిన్న అర్థమవుతుందా? నువ్వు కార్ 1లో ఉన్నావు, మీ ఫ్రెండ్ అనేది కార్ 2లో ఉన్నాడు. మీ ఇద్దరు ఒకే టైంలో సేమ్ ఎట్ ఏ టైం అంటే 9-10 ఓకే 9కి కరెక్ట్గా స్టార్ట్ అయితే మీ ఇద్దరు మీట్ అవ్వడానికి 5 అవర్స్ పడుతుందంట. మీ ఇద్దరు మీట్ అవ్వడానికి 5 అవర్స్ పడుతుంది. అయితే కార్ 1 స్పీడ్ ఎంత, కార్ 2 స్పీడ్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలానే మనకు ఇంకొక కండిషన్ ఇచ్చాడు చూడండి. ఇఫ్ ద కార్స్ ట్రావెల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇప్పుడు మీరిద్దరు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు. కార్ 1 ఇక్కడ ఉంది, కార్ 2 ఇక్కడ ఉంది. అయితే మీరిద్దరు హైవే మీద మీట్ అవ్వడానికి 1 అవర్ టైం పడుతుంది. అయితే ఇప్పుడు కార్ 1 స్పీడ్ ఎంత, కార్ 2 స్పీడ్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం చూడండి పిల్లలు. లెట్ ద స్పీడ్ ఆఫ్ ది ఫస్ట్ కార్ బి x కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ ది సెకండ్ కార్ బి y కిలోమీటర్స్ పర్ అవర్. టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 100 కిలోమీటర్స్. ఇది చిన్న పాయింట్, ఈ పాయింట్ తెలిస్తే మనం సమ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా చేసేస్తాం. చూడు, ద టూ కార్స్ ట్రావెల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, దెన్ ద రిలేటివ్ స్పీడ్ ఇస్ x మైనస్ y. కార్స్ అనేవి సేమ్ డైరెక్షన్లో వెళ్తే గనక రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? x మైనస్ y అవుతుంది. అది ఎంత ఇచ్చాడు మనకి? ద టూ కార్స్ ట్రావెల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, దే మీట్ ఇన్ 5 అవర్స్. రిలేటివ్ స్పీడ్ ఈక్వల్ టు మనకి ఫిజిక్స్లో ఒక ఫార్ములా ఉంటుంది చూడండి, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. బట్ మనకి ఇక్కడ డిస్టెన్స్ తెలుసు, టైం తెలుసు, స్పీడ్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. అందుకని స్పీడ్ని తీసుకొస్తే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఈ ఫార్ములాని యూజ్ చేద్దాం. చూడండి, రిలేటివ్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. రిలేటివ్ స్పీడ్ ఎంత? x మైనస్ వై ఈక్వల్ టు 100 బై టైం ఎంత ఇచ్చాడు? 5. x మైనస్ వై ఈక్వల్ టు 20. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ద టూ కార్స్ ట్రావెల్ టుగెదర్ ఈచ్ అదర్. ఒకదానికొకటి ఎదురెదురుగా వస్తున్నాయి. అప్పుడు ఇది ఏమవుతుంది? x ప్లస్ వై. ఒక సేమ్ డైరెక్షన్లో వెళ్తేనేమో x మైనస్, ఆపోజిట్ డైరెక్షన్స్లో వస్తేనేమో x ప్లస్ వై. అర్థమవుతుంది కదా పిల్లలు మీకు? ఇదేమో సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి, ఇవేమో ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాయి. ఇప్పుడు ఇది కూడా రిలేటివ్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. x ప్లస్ వై ఈక్వల్ టు 100 బై 1. x ప్లస్ వై ఈక్వల్ టు 100. ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 1 ఉంది, ఈక్వేషన్ 2 ఉంది. రెండింటి నుంచి మనం x స్పీడ్ ఎంత, y స్పీడ్ ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి పిల్లలు, బ్లర్ అవుతుంది. ఓకే, సో ఈక్వేషన్ 1 and 2. x మైనస్ వై ఈక్వల్ టు 20, x ప్లస్ వై ఈక్వల్ టు 100. y క్యాన్సిల్ అవుతుంది. x ప్లస్ x ఈక్వల్ టు 2x ఈక్వల్ టు 120, x ఈక్వల్ టు 120/2, x ఈక్వల్ టు 60. x స్పీడ్ ఎంత? 60. అంటే ఫస్ట్ కార్ ఎంత స్పీడ్లో వెళ్తుంది పిల్లలు? 60 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తుంది. సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. 1లో రాసిన 2లో రాసిన సేమ్ వాల్యూస్ అయితే వస్తాయి పిల్లలు. చూడండి, నేను మీకు కావాలితే ఇక్కడ చూపిస్తాను. x ప్లస్ వై ఈక్వల్ టు 100 ఇది కదా సెకండ్ ఈక్వేషన్. x వాల్యూ ఎంత? 60 ప్లస్ వై ఈక్వల్ టు 100, y ఈక్వల్ టు 100 మైనస్ 60, y ఈక్వల్ టు 40. సేమ్ చూడండి, ఈక్వేషన్ 1లో రాస్తే x మైనస్ వై ఈక్వల్ టు 20, 60 మైనస్ వై ఈక్వల్ టు 20, మైనస్ వై ఈక్వల్ టు 20 మైనస్ 60, మైనస్ మైనస్ క్యాన్సిల్, y ఈక్వల్ టు 40. చూసారా, ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా సేమ్ ఆన్సర్ అయితే వస్తుంది. దేర్ ఫోర్ కన్క్లూజన్ చాలా ఇంపార్టెంట్ పిల్లలు. ప్రతి సమ్లోను కూడా చెప్తున్నాను చూడండి. ద స్పీడ్ ఆఫ్ ది ఫస్ట్ కార్ ఈజ్ 60 కిలోమీటర్స్ పర్ అవర్. ద స్పీడ్ ఆఫ్ ది సెకండ్ కార్ ఈజ్ 40 కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? చూడండి పిల్లలు, 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ. ఏమిచ్చాడు? 2 యాంగిల్స్ అనేవి ఏంటంట? కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే కండిషన్ ఏంటి? ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఒక సమ్ చేసాం, అదేంటి? సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే కండిషన్ ఏంటి? చూడండి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్. దేనికి? సప్లిమెంటరీ యాంగిల్స్కి. మరి కాంప్లిమెంటరీ అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్. రైట్, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ చూడండి. ద లార్జర్ యాంగిల్ ఈస్ 3 degrees లెస్ దాన్ ట్వైస్ ద మెజర్ ఆఫ్ ది స్మాలర్ యాంగిల్. ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఈచ్ యాంగిల్. అయితే ఒక్కొక్క యాంగిల్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి పిల్లలు, గివెన్ 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ. ఇచ్చిన 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ. లెట్ ద లార్జర్ యాంగిల్ బి ఎక్స్, స్మాలర్ యాంగిల్ బి వై. లార్జర్ యాంగిల్ ఎక్స్ అనుకున్నాము, స్మాలర్ యాంగిల్ వై అనుకున్నాము. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఎందుకు 90 డిగ్రీస్? ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి x ప్లస్ వై ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఫ్రమ్ ది డేటా ఏమి ఇచ్చాడు? డేటాలో ద లార్జర్ యాంగిల్ ఈజ్ 3 degrees లెస్ దాన్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ స్మాలర్ యాంగిల్. అంటే ఏంటి? ద లార్జర్ యాంగిల్ x ఈక్వల్ టు 3 degrees లెస్ దాన్, 3 తక్కువ, సో -3
దేనికన్నా ట్వైస్ ఆఫ్ ది మెజర్ ఆఫ్ స్మాలర్ యాంగిల్, ట్వైస్ ఆఫ్ ది అంటే 2 టైమ్స్ ఆఫ్ స్మాలర్ యాంగిల్ 2 ఇంటూ వై. ఈ ఈక్వేషన్ని రీరైట్ రాద్దాం. ఎక్స్ మైనస్ 2y ప్లస్ 3 ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 2y ఈక్వల్ టు -3. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 1 అండ్ 2ని సాల్వ్ చేద్దాం. చూడండి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 90 డిగ్రీస్, ఎక్స్ మైనస్ 2y ఈక్వల్ టు -3 డిగ్రీస్. ఎక్స్ క్యాన్సిల్, y plus 2y equal to 3y equal to 93 degrees, y equal to 93 by 3, y equal to 31. Substitute y in equation number 1, x plus y equal to 90, x plus 31 equal to 90, x equal to 30 minus 90 minus 31, sorry. ఈ 31 పాజిటివ్ అటు వెళ్తే నెగిటివ్ అవుతుంది. x is equal to 59 degrees. Therefore, the larger angle is 59 degrees. The smaller angle is 31 degrees. పిల్లలు, ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.